నమస్కారం. టీసీఎన్ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. భీమవరం కలెక్టరేట్లో ప్రజా సమస్యల పరిష్కార వేదికలో అర్జీలను స్వీకరించిన జాయింట్ కలెక్టర్ రాహుల్ కుమార్ రెడ్డి న్యాయమైన సమస్యలను పరిష్కరిస్తామని హామీ. ఆర్థికాభివృద్ధిలో 4వ స్థానానికి భారత్ చేరడం పట్ల తణుకు న్యాయవాదుల హర్షం. ప్రధాని మోదీని అభినందించిన సీనియర్ న్యాయవాది వెలిచేటి. తణుకు మహిళా గ్రంథాలయంలో విజయవంతంగా కొనసాగుతున్న వేసవి విజ్ఞాన శిక్షణా తరగతులు పాల్గొన్న బాలబాలికలు, బోధించిన రిటైర్డ్ ఉపాధ్యాయులు. ఏలూరు కాలువను ప్రక్షాళన చేయనున్న ప్రభుత్వం ప్రకటించిన తాడేపల్లిగూడెం ఎమ్మెల్యే బొలిశెట్టి. అఖండ గోదావరి ప్రాజెక్టుకు జూన్ మొదటి వారంలో శంకుస్థాపన చేయనున్న ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్. ఎంపీ దగ్గుపాటి రాజమండ్రిలో వెల్లడించిన రాష్ట్ర మంత్రి కందుల. మన ఆరోగ్యం మన బాధ్యతతో ప్రతి ఒక్కరూ స్వచ్ఛందంగా యోగాంధ్రలో పాల్గొనాలి. రాజమండ్రిలో పిలుపునిచ్చిన తూర్పుగోదావరి జిల్లా కలెక్టర్ చెన్నరాయుడు. ముమ్మిడివరం మండలం గోదావరిలో ఈతకు వెళ్లి గల్లంతైన 8 మంది యువకులు, గాలింపు చర్యలు చేపట్టిన పోలీసులు, ఆందోళన వ్యక్తం చేస్తున్న కుటుంబ సభ్యులు. న్యూయార్క్ పర్యటన ముగించుకుని గయానా చేరి పాకిస్తాన్ ఉగ్రవాద ప్రమాదంపై ప్రచారం చేస్తున్న అమలాపురం ఎంపీ హరీష్ మాథుర్ వెంట ఉన్న తోటి పార్లమెంటు సభ్యులు. ఇంటింటి రేషన్ పథకం రద్దుకు వ్యతిరేకంగా అమలాపురం కలెక్టరేట్ ముందు ధర్నా చేసిన వైఎస్ఆర్ పార్టీ కార్యకర్తలు, ఎండీయూ వాహనదారులు పాల్గొని ప్రసంగించిన పార్టీ జిల్లా అధ్యక్షులు జగ్గిరెడ్డి. కడప తెలుగుదేశం మహానాడుకు తరలి వెళ్లిన కొత్తపేట నియోజకవర్గ తెలుగుదేశం శ్రేణులు ఆధ్వర్యం వహించిన ఎమ్మెల్యే బండారు. యోగాలో పాల్గొన్న ఏలూరు జిల్లా రెవెన్యూ అధికారులు అభినందించిన జిల్లా కలెక్టర్ వేట్రిసెల్వి. ప్రతి సోమవారం జిల్లాలో నిర్వహించే ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమాన్ని ఇకపై గోల్డెన్ డేగా నిర్వహించేందుకు ప్రభుత్వం శ్రీకారం చుట్టిందని జిల్లా జాయింట్ కలెక్టర్ టి రాహుల్ కుమార్ రెడ్డి తెలిపారు. పశ్చిమ గోదావరి జిల్లా కేంద్రమైన భీమవరం కలెక్టరేట్లో సోమవారం నిర్వహించిన ఈ కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడారు. అర్జీలు ఇచ్చేందుకు వచ్చిన వారికి కనీస సదుపాయాలు కల్పిస్తామన్నారు. ఫిర్యాదులను స్వీకరించడంతో పాటు వాటిని పరిశీలించి పరిష్కార దిశగా సమీక్షలు నిర్వహిస్తామన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా రెవెన్యూ అధికారి మొగలి వెంకటేశ్వర్లు, వివిధ శాఖల జిల్లా అధికారులు పాల్గొన్నారు. భారతదేశం 4వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా గుర్తింపు పొందిన సందర్భాన్ని పురస్కరించుకుని తణుకు బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో న్యాయవాదులు సోమవారం హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా సీనియర్ న్యాయవాది వెలిచేటి గోవిందరావు మాట్లాడుతూ ఈ ఘనత ప్రధాని మోడీకే దక్కుతుందని చెప్పారు. ప్రస్తుతం ఉన్న అభివృద్ధి పరిస్థితి ఇదే విధంగా కొనసాగితే అతి త్వరలోనే 4వ స్థానంలోకి చేరగలమని ఆయన స్పష్టం చేశారు. కేంద్ర ప్రభుత్వం గత 10 సంవత్సరాల నుంచి అమలు చేస్తున్న ఆర్థిక విధానాల వల్లే దేశం గొప్ప స్థితికి చేరగలిగిందని గోవిందరావు అన్నారు. ఈ మేరకు సాధించిన ప్రగతికి అనుగుణంగా నినాదాలిచ్చారు. భారత ఆర్థికాభివృద్ధి, భారత స్వాతంత్ర సార్వభౌమత్వం, భారత ఆర్థిక వ్యవస్థ ప్రపంచంలో 4వ స్థానంలో ఉంది. అంటే మొదట అమెరికా, చైనా, జర్మనీ ఉన్నాయి మనకన్నా ముందుగా. ఇప్పుడు మన దేశం 4వ స్థానంకి ప్రవేశించింది. మరి ఒక 2-3 ఏళ్లలో 3వ స్థానానికి చేరుకోవడానికి అవకాశం ఉందని నిపుణులు చెప్తున్నారు. ఈ అభివృద్ధి కోసం కేవలం ప్రభుత్వమే కాదు, అనేక పారిశ్రామికవేత్తలు, విద్యావంతులు, వ్యాపారులు, రైతులు, కూలీలు అందరూ శ్రమ దీనిలో ఉంది. అంచేత ఈ అభివృద్ధిని మనం కంటిన్యూ చేస్తూ భవిష్యత్తులో ప్రతి మొదటి స్థానానికైనా 2వ స్థానానికైనా మనం వెళ్ళే అవకాశం ఉందని మన ఛాన్సెస్ మన యువతరం మన బలం ప్రపంచంలో
జనాభా మనతో సమానంగా కొద్దిగా తక్కువగా ఉన్నప్పటికీ అమెరికా చైనా మనలో చైనా వృద్ధుల సంఖ్య ఎక్కువైంది, మనకి యువకుల సంఖ్య ఎక్కువ ఉంది. కాబట్టి అదే మన సంపద, మన బలం. ఈ బలాన్ని మనం సద్వినియోగం చేసుకుని ఆర్థిక వ్యవస్థకి మరింత ముందుకు పుంజుకునేలాగా మనం చేయవలసిన అవసరం ఉందని అందరికి మన ప్రజలందరూ కూడా దీనికి సహకరించాలని విజ్ఞప్తి చేస్తూ ఈ కార్యక్రమంలో బార్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి చోడే గోపీకృష్ణ, న్యాయవాదులు కౌరు వెంకటేశ్వర్లు, ఈదర రామకృష్ణ, చిట్టి మోషి, దొన్న భాస్కర్రావు, హరిదాసు నాగార్జునదాస్, జంగా వెంకటేశ్వరరావు, సామాజిక న్యాయ పోరాట సమితి పశ్చిమ గోదావరి జిల్లా అధ్యక్షులు యార్లగడ్డ రవీంద్రులు పాల్గొన్నారు. తణుకు సజ్జాపురంలోని మహిళా గ్రంథాలయంలో విద్యార్థులకు నిర్వహిస్తున్న వేసవి శిక్షణ తరగతులలో భాగంగా సోమవారం ఇంగ్లీష్ గ్రామర్తో పాటు మ్యాథమెటిక్స్ సబ్జెక్టుపై రిటైర్డ్ ఉపాధ్యాయులు బి సత్యనారాయణ రిసోర్స్ పర్సన్గా పాల్గొని బోధించారు. గ్రంథాలయ అధికారిని ఎస్ ప్రవీణ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో అభివృద్ధి కమిటీ సభ్యులు ఏ లక్ష్మీదేవి, సిహెచ్ విశాలక్షులు పాల్గొన్నారు. పవిత్ర గోదావరి నదీ జలాలు ప్రవహించే ఏలూరు కాలువ ప్రక్షాళన చేపట్టినట్లు తాడేపల్లిగూడెం శాసనసభ్యులు బొలిశెట్టి శ్రీనివాస్ వెల్లడించారు. తాడేపల్లిగూడెం రూరల్ మండలం నవాబుపాలెం నుంచి ఉప్పాకపాడు అండర్ టన్నెల్ వరకు చేపట్టిన కాలువ పనులను సోమవారం ఆయన పరిశీలించి మాట్లాడారు. మనకు సాగు, త్రాగునీరు అందించే కాలువలో చెత్త చెదారం, పనికిరాని వస్తువులన్నింటినీ పారవేసి డస్ట్బిన్లా తయారు చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. 10 కోట్ల రూపాయలతో ఆధునీకరణ పనులను ప్రతిపాదనలు పంపినప్పటికీ ఇంకా మంజూరు కాలేదు. దీంతో ప్రస్తుతానికి ఆపరేషన్ అండ్ మెయింటెనెన్స్ నిధులతో పూడికతీత పనులు చేపట్టారు. మరి గడిచిన కొద్ది రోజులుగా మరి ఏదైతే ఈ కాలువలు ఉన్నాయో మన జీవనది సాగు మన ఏదైతే మా గోదావరి నది నుంచి వచ్చే జలాలని మనం వాడుకుని సాగునీరు కానీ తాగునీరు కూడా మనం వాడుకోవాల్సిన అవసరం ఉంది. చాలామంది అది మర్చిపోయి కాలువని ఒక డస్ట్బిన్లా తయారు చేశారు. చాలా దురదృష్టకరం. మీ అందరికీ 2 చేతులు పెట్టి నమస్కారం పెడుతున్నాను. మీరు ఎవరు కూడా మీ ఇంట్లో చెత్తను కానీ, ప్లాస్టిక్ కవర్లు కానీ, ఇంట్లో ఉన్న డెబ్రిస్ కానీ అంతా తీసుకొచ్చి కాలువగొట్టులు వేయొద్దు. కాలువను పరిరక్షించుకోలేకపోతే మన పిల్లలే మనకే అనారోగ్యం పాలవుతాం. అనారోగ్యంలో కోట్లాది రూపాయలు బిల్లులు కట్టవలసి వస్తుంది ప్రజలు. కాబట్టి ఆ రోజు కాటన్ మహాశయుడు ఏదైతే మరి ఈ కాలువను తవ్విన తర్వాత ఈ రోజు వరకు దాని అభివృద్ధి నోచుకోలేదు. కాబట్టి గడిచిన 5 సంవత్సరాలు కాదు 10 సంవత్సరాల నుంచి కూడా ఎవరో కనీసం మట్టి కూడా తీయలేదు, సిల్ట్ తీయలేదు. మరి అవన్నీ కూడా తీయడానికి అన్ని ప్రయత్నాలు చేస్తా ఉన్నాం. ఏదో రకంగా ఇక్కడ ఆపి ఈ నీరు కట్టేసి నీరు తోడి అకాలంగా వర్షాలు రావడం కొంత ఇబ్బంది కలిగింది. గౌరవ మంత్రిని నిమ్మల రామానాయుడు గారు కూడా చెప్పడం జరిగింది. ఆయన ఒక 20 లక్షల వరకు మరి గ్రాంట్ ఏదో ఒకటి చేస్తానంటే మనకి దాదాపు 9-10 కోట్ల రూపాయలకి మనం ఎస్టిమేట్లు పెట్టాం. కానీ మనకు రాలేదు. దురదృష్టం కలిగి ఈ సంవత్సరం నెక్స్ట్ ఇయర్కి అయినా సరే ఏదో రకంగా ఈ కాలంలోనే ప్రక్షాళన చేసి బాధ్యత మేము తీసుకుంటామని చెప్పి మీ కూటమి ప్రభుత్వం తరఫున మీకు తెలియజేస్తూ ఉన్నాం. ఇవాళ చాలామంది చాలా మిషన్లు బతిమాలి ఇవాళ ఒకే రోజు 10 మిషన్లు పెట్టి ఎదురంగా చేయాలని ఇక్కడ ఉన్న ఓనర్స్ అందరినీ కూడా రిక్వెస్ట్ చేసాం. డబ్బుతో ఎలా ఉన్నా ఇది మన ఆరోగ్యానికి సంబంధించిన విషయం. ఏదో ఖర్చులకు డబ్బులు ఇచ్చినా మీరు పని చేయమని కూడా రిక్వెస్ట్ చేయడం జరిగింది. ఎవరైనా కాంట్రాక్టులు చేసుకుంటానంటే మరి డబ్బులు కొంత లేట్ అవుతుంది కాబట్టి ముందుకు రావట్లేదు. అయినప్పుడు కూడా కొంతమందిని ఏదో కొంత పెట్టుబడి పెట్టమని చెప్పి మోటివేట్ చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో బీజేపీ నియోజకవర్గ ఇన్ఛార్జి ఈతకోట దాదాజీ, జనసేన పార్టీ మండల ప్రెసిడెంట్ అడపా ప్రసాద్, ఇరిగేషన్ సహాయ కార్యనిర్వాహక ఇంజనీరు పి సుధారాణి, సిబ్బంది, కూటమి నాయకులు, రైతులు పాల్గొన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఇంజనీరింగ్, ఫార్మసీ మరియు అగ్రికల్చర్ కళాశాలల్లో ప్రవేశాలకు గాను నిర్వహించే ఈఏపీఎస్ఈటీ పరీక్ష సోమవారం ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా వ్యాప్తంగా ప్రశాంతంగా జరిగింది. ఇంజనీరింగ్ విభాగంలో జరుగుతున్న పరీక్షకు ఉమ్మడి జిల్లాలో దాదాపు 11 కేంద్రాలను ఏర్పాటు చేశారు. తాడేపల్లిగూడెంలోని శ్రీ వాసవి ఇంజనీరింగ్ కళాశాల, శశి ఇంజనీరింగ్ కళాశాలలో ఏర్పాటు చేసిన పరీక్షా కేంద్రాలలో 892 మంది అభ్యర్థులకు గాను 868 మంది పరీక్షకు హాజరయ్యారు.
మంగళవారం ఉదయం పూట జరిగే పరీక్షతో ఈఏ పీసీఈటీ పరీక్షలు ముగుస్తాయి. ఈ నెల 27, 28వ తేదీలలో ఆయా పరీక్షల ప్రాథమిక కీలను విడుదల చేస్తారు. తూర్పుగోదావరి జిల్లా వార్తలు. జూన్ మొదటి వారంలో అఖండ గోదావరి ప్రాజెక్టుకు రాజమహేంద్రవరంలో రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, పార్లమెంటు సభ్యులు దగ్గుపాటి పురంధరేశ్వరి శంకుస్థాపన చేస్తారని రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కందుల దుర్గేష్ తెలిపారు. స్థానిక హుకుంపేటలోని క్యాంప్ కార్యాలయంలో సోమవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ పుష్కరాలు లోపే ఈ ప్రాజెక్టును పూర్తి చేస్తామన్నారు. పర్యాటకానికి ముఖద్వారమైన ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో అఖండ గోదావరి ప్రాజెక్టు ద్వారా మరింత పర్యాటక శోభ చేకూరుతుందని అన్నారు. అలాగే వైఎస్ఆర్ కడప జిల్లా గండికోట ప్రాజెక్టుకు టెండర్లు పూర్తయ్యాయని, త్వరలో పనులు ప్రారంభమవుతాయని అన్నారు. సూర్యాలంక బీచ్ అభివృద్ధికి స్పష్టమైన ప్రణాళికలు తయారు చేసి జాతీయ పర్యాటక హబ్గా తీర్చిదిద్దుతున్నామని చెప్పారు. కుంభమేళా స్ఫూర్తితో రాష్ట్రంలోని 21 ప్రధాన పుణ్యక్షేత్రాల సమీపంలో ప్రాంతాలను కలుపుతూ ఏర్పాటు చేసే సర్క్యూట్లలో పర్యాటకులకు వసతి సౌకర్యాలు కల్పిస్తామని అన్నారు. దయచేసి మీ అందరికీ నేను మనవి చేసేది ఏంటంటే, అఖండ గోదావరి ప్రాజెక్ట్ అనేది ఏ ఒక్క నియోజకవర్గానికో 2 నియోజకవర్గాలకు పరిమితమైన ప్రాజెక్టు కాదు. ప్రభుత్వం వచ్చిన వెంటనే ముఖ్యమంత్రి శ్రీ చంద్రబాబు నాయుడు గారు ఇచ్చినటువంటి ఆదేశాల మేరకు, వారు ఇచ్చినటువంటి ప్రత్యేకమైన సూచనల మేరకు దీన్ని ఒక సమగ్రమైనటువంటి ప్రాజెక్ట్గా తయారు చేయడానికి చాలా ప్రయత్నించాం. మా డిపార్ట్మెంట్ అంతా కృషి చేసింది. దీనికి ఒకటి వారంలో వారిద్దరి సమక్షంలో, డిప్యూటీ సీఎం గారు, మన పార్లమెంట్ సభ్యుల సమక్షంలో దీనికి శంకుస్థాపన చేయడానికి మనం సంపూర్ణంగా తయారై ఉన్నాం అనేటువంటి మాటని సందర్భంగా తెలియజేసుకుంటూ, దీన్ని త్వరలోనే దీన్ని ప్రాజెక్ట్ని పట్టాలెక్కించడానికి కూడా సిద్ధంగా ఉన్నాం అనేటువంటి మాటని తెలియజేస్తూ, అదేవిధంగా మరో పక్కన గండికోట ప్రాజెక్టు, గ్రాండ్ క్యానియన్ ఆఫ్ ఇండియాగా పేరు తెచ్చుకున్నటువంటి గండికోట, కడప జిల్లాలో గండికోట ప్రాజెక్టు కూడా సెంట్రల్ గవర్నమెంట్ మనకు శాంక్షన్ ఇచ్చింది. దాన్ని కూడా ఇప్పుడే టెండర్లు కన్ఫర్మ్ అయినాయి. దాన్ని కూడా త్వరలోనే స్టార్ట్ చేయడానికి ప్రారంభిస్తున్నాం. అదేవిధంగా తర్వాత సూర్యలంక బీచ్, మనకి ఉన్నటువంటి సూర్యలంక బీచ్ ఒక అద్భుతమైనటువంటి బీచ్గా మనకి గుంటూరు జిల్లాలో ఉంది. ఆ సూర్యలంక బీచ్ను కూడా పూర్తి స్థాయిలో ఆధునీకరించడానికి దానికి కూడా సెంట్రల్ గవర్నమెంట్ మనకు పూర్తి స్థాయిలో సహకరిస్తూ ఉంది. ఈ 3 ప్రాజెక్టులు వెంటనే పట్టాలు ఎక్కుతాయి. మాకు దీని యొక్క అంతిమ లక్ష్యం కూడా పుష్కరాల లోపులోని ఇవన్నీ కూడా కంప్లీట్ చేసుకోవాలనేటువంటి ఆలోచన. ముఖ్యంగా మన అఖండ గోదావరి ప్రాజెక్ట్ని పుష్కరాల లోపులోనే పూర్తి చేయాలనేటువంటి ఆలోచన చేస్తాం. మన ఆరోగ్యం మన బాధ్యతతో ప్రతి ఒక్కరూ స్వచ్ఛందంగా యోగాంధ్ర కార్యక్రమంలో పాల్గొనాలని జిల్లా జాయింట్ కలెక్టర్ ఎస్ చిన్నరాముడు ప్రజలకు విజ్ఞప్తి చేశారు. రాజమహేంద్రవరం ఆర్ట్స్ కళాశాల సమీపంలోని గ్రాండ్ ట్రంక్ రోడ్ మార్గంలో సోమవారం జరిగిన యోగా అభ్యాస జిల్లా స్థాయి కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. ప్రతి ఒక్కరి దినచర్యలో యోగా ఒక భాగం కావాలని అన్నారు. ప్రతినిత్యం ఉదయం యోగా సాధన చేయటం వలన శారీరక రుగ్మతలను నివారించవచ్చని చెప్పారు. అలాగే జూన్ 21వ తేదీన విశాఖపట్నంలో నిర్వహించే అంతర్జాతీయ యోగా దినోత్సవంలో జిల్లా నుండి శిక్షణ పొందిన ప్రతి ఒక్కరూ పాల్గొనాలని అన్నారు. రాబోతున్నారు కాబట్టి మనందరం కూడా రాజమండ్రిలో ఉన్న ప్రతి ఒక్కరు పిల్లల దగ్గర నుంచి 60, 70, 80, 90, 100 ఏళ్లు దాటిన వాళ్ళందరూ కూడా ఈ యొక్క యోగా పార్టిసిపేట్ లో ప్రతి ఒక్కరు కూడా పాల్గొనాలి. మీరు ఒకరే పాల్గొనేది కాకుండా మీ తరపు నుంచి 4 రావాలి. ఒకరు ముందు, వెనకాల, కుడి, ఎడమ 4 దిక్కులు మీరే ఉండాలి. ఆ విధంగా ప్రతి ఒక్కరు తెచ్చుకొని మనందరం కూడా ఈ ఒక 1 రోజులు బాగా చేస్తే, యోగా చేస్తే చిన్న లోటుపాట్లు ఉండేటివన్నీ రోగాలు కూడా చిన్న వాటి ఉండేటివన్నీ కూడా దగ్గు, జలుబు, ఆయాసము ఇవన్నీ కూడా పోతుంది. ఆస్మతో ఉన్న వాళ్ళు ఇంకా బాగా అవుతారు. కాబట్టి మీరందరూ కూడా వీటి 1 రోజుల పాటు చేస్తే దాదాపు 1 సంవత్సరం పాటు మీరు ఎలాంటి ఆరోగ్యానికి కాకుండా బాగుంటారు. కాబట్టి ఈ కార్యక్రమంలో ఆర్డీఓ ఆర్ కృష్ణనాయక్, జిల్లా ఆయుష్ అధికారి డాక్టర్ కె రమేష్, జిల్లా అధికారులు ఎస్ మాధవరావు, ఎస్ సుభాష్ని తదితరులు పాల్గొన్నారు. తెలుగుదేశం పార్టీ మే 27వ తేదీ నుండి 3 రోజుల పాటు కడపలో నిర్వహించనున్న మహానాడుకి తూర్పుగోదావరి జిల్లా నిడదవోలు నియోజకవర్గం నుండి రాష్ట్ర స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ బూరుగుపల్లి శేషారావు ఆధ్వర్యంలో పార్టీ శ్రేణులు, కార్యకర్తలు సోమవారం భారీగా తరలి వెళ్లారు. తొలుత పట్టణంలోని ఎన్టీఆర్ విగ్రహానికి శేషారావు తదితరులు పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ వాహనాలను శేషారావు జెండా ఊపి ప్రారంభించి మాట్లాడారు. పార్టీ ఆవిర్భావం నుండి ప్రతి సంవత్సరం మహానాడును నిర్వహిస్తున్నామని అన్నారు. మహానాడు
నాడు నేడు ఎన్నడైన తెలుగువాడి తోడు చూడు 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 కలియ చూడు తెలుగుదేశ కార్యకర్త సాటి ఎవడు లేడా సామాన్యుడు చరిత్రపై చేసిన తొలి సంతకమై సగటు మనిషి సాధించిన విజయాలకు తొలిశకమై గిరిగీసి కొట్లాడే తెలుగువాడి పౌరుషమై అస్తిత్వం అగ్రత్వం ఆత్మగౌరవమై అన్నగారి ఆవేశం సృష్టించిన సందేశం చంద్రబాబు చెమట చుక్క నిర్మించిన సామ్రాజ్యం తెలుగుదేశం మన తెలుగుదేశం నలుదిక్కుల పిక్కటిల్ల అందించే సందేశం నాడు 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 మహానాడు నాడు నేడు ఎన్నడైన తెలుగువాడి తోడు. ఇప్పుడు వాణిజ్య ప్రకటనలు.